Welcome back to the channel, guys. I hope you are all doing well. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. అమ్మయ్య, రికార్డ్ అవుతుంది గైస్. ఎందుకంటే స్లో మోషన్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేయగానే ఎందుకో ల్యాగ్ అవుతుంది, అర్థం కదా. ఈరోజు మా మమ్మీ వడియాలు ఎండబెట్టారనమాట. చూడండి మెస్ ఇంత. ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలి. ఈ ఉన్న కొద్దిగా స్పేస్లో అసలు వామ్మో, ఇది ఇది సర్దేసరికి నాకు ఓపిక అయిపోద్ది అనుకుంటా. అసలు అంటే ఎలా జరిగిద్దంటే ప్రతిరోజు అన్ని బుక్స్ తీసుకెళ్ళాం కదా, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ బుక్స్ తీసుకెళ్ళాలి. నేనేం చేస్తాను, మంచం మీద పెట్టేసి సరిపోదా, మా మమ్మీ అక్కడే అరేంజ్ చేస్తారు. సరే నేను నైట్ అంటే ఈవినింగ్ వచ్చేసిన తర్వాత కొంచెం చదువుకున్నాను అనుకో, చదువుకున్నప్పుడు బ్యాగ్ కింద పెట్టేసి బుక్స్ పెట్టుకొని ఫస్ట్ చదువుకుంటా కదా. నేను అలా డిన్నర్ చేస్తాను. డిన్నర్ చేయడం అయిపోగానే మా మమ్మీ ఇల్లు తుడవడానికి వస్తారు. ఆ బుక్స్ అవన్నీ తీసుకెళ్ళి బ్యాగ్ తీసుకెళ్ళి దానిపైన పెట్టేస్తారు. ఇదే లూప్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి మీకు మళ్ళీ కనిపిస్తాం. అట్లా కనిపిస్తాయి అమ్మటిని. చూస్తారా ఎట్లా అనేది? అట్లాగా బుక్స్, ఈ రఫ్ బుక్స్, ఈ స్పైరల్, దాని తర్వాత ఇంకేమున్నాయి, ఎడిషనల్ బుక్స్ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్స్, మిడ్ వన్ పేపర్, మిడ్ టూ పేపర్స్, అవన్నీ వాము. ఇవన్నీ ఇక్కడ నీట్గా సర్దాలన్నమాట. ఇది బుక్స్ ఈ చుట్టుపక్కల అంతా పెట్టుకొని కూర్చున్నాను నేను. మళ్ళీ కూడా సర్దుదాం. ఇప్పుడు ఇదంతా టైం ల్యాబ్స్ కింద నేను సర్దుతున్నట్టు చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, అందుకే చేయలేకపోయాను. లేకపోతే చేసేవాడిని. అంటే ఇప్పుడు అది మూమెంట్ ఉంటుంది కదా, ఒక సాంగ్ పెట్టేసి మనం సర్దుతున్నట్టు చేస్తూ ఉండడం చేయొచ్చు. అంత రికార్డ్ చేయడానికి దీనికి క్యాపబిలిటీ లేదు ఫోన్కి. అంత రికార్డ్ చేసేసరికి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా వీడియో డిలీట్ అయిపోవచ్చు, లేకపోతే ఏంటంటే ఆగిపోయింది, అక్కడ స్టక్ అయిపోయింది, సగం అయింది. అందుకని అసలు చేయడమే ఆపేశాను. దీని తర్వాత ఈరోజు నేను నా మైండ్ థాట్ ప్రాసెస్లో వచ్చిన 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ నెక్స్ట్ చెప్పేస్తాను అనమాట. కంప్లీట్ చేయగానే చెప్పేస్తాను. కొంచెం కొత్త క్లాత్ వేసాము పైన. ఇదిగోండి ఇప్పుడు మొత్తం నీట్గా సర్దే కదా ఉంది చూడండి. ఇవి ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నెక్స్ట్ చదువుకోవాలి ఇవే అని చెప్పేసి దీన్ని ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడు కింద పెడితే మళ్ళీ మా మమ్మీ ఇల్లు తుడిచినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి పైన పెట్టేశాను. ఇలా నీట్గా కవర్ చేసేసాను. బాగానే ఉంది. వెనకాల కింద క్లాత్ తీసి పెట్టాను కానీ ఓకేనా, బాగుంది. అయిపోయింది ఒక పని కూడా. టైం ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా పనుకోవాలి. ఈరోజు 3 ఇంపార్టెంట్ థింగ్స్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా కాదు, మామూలుగా ఇప్పుడు ఒక 6 నాది ఇప్పుడు ఏప్రిల్ కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అమ్మో చాలా తొందరగా ఉంది కదా. ఏప్రిల్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 5 మంత్స్లో నాకు 20 years వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పటి నుంచే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి, అంటే ఇప్పటి నుంచి ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు, సేవింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా స్పెండ్ చేయడమైనా ఇవన్నీ ఎలా అనేది మామూలుగా నేను ఫైనాన్షియల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నాను ఈ మధ్య. ఐ అబ్జర్వ్ దట్ ఒక చిన్న లాజిక్ కూడా కాదు, అక్కడ ఏం చెప్పాడంటే ఆయన, బయట ఉన్న సోషల్ మీడియా బట్టి నువ్వు ఒక 2 crores సంపాదించుకుంటే నీ క్యాపబిలిటీతో 25 లోపు, దాని తర్వాత నుంచి నువ్వు కష్టపడవసరం లేదని అన్నారు. నాకు అర్థం కాదు లాజిక్. 2 crores సంపాదించిన తర్వాత ఓకే సెటిల్ అయిపోతాం. 2 crores సంపాదించేంతవరకు వెళ్తుంటే లైఫ్ స్టైల్ కూడా అలానే మారిపోతుంది. సరే ఎవరు లైఫ్ స్టైల్ వద్దనుకొని జస్ట్ 2 crores అంతే పెట్టుకుని ఉంటామా అనుకున్నాను. ఆయన ఏమన్నాడు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత ప్రతి మంత్ నీకు ఈజీగా 1 lakh వస్తాయంట. అంటే అప్రాక్స్ 1 crore నుంచి నువ్వు 50,000 దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ లాగా ఎర్న్ చేస్తున్నావు అనమాట, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే. హౌ సింపుల్ అనుకున్నాను నేను. అంటే తెలుసు అందరికీ, కాకపోతే ఏంటంటే ఆ పాయింట్ని ఇలా డ్రాగ్ చేసి చెప్తున్నారు చూడు. మన బిజీ లైఫ్లో ఓకే అది కూడా ఒక పాయింట్ ఉందని చెప్పేసి తీసుకొచ్చి చెప్తున్నారు కదా. మనకు తెలియక కాదు, ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చింది కాదనట్లేదు, ఒక పాయింట్ అనేది లాగి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడు. మనకి పర్టికులర్గా ఇలాంటి థింగ్స్ అనేవి గుర్తుండవు, ఎందుకంటే మన బిజీ లైఫ్ షెడ్యూల్లో
ఇలాంటి థింగ్స్ అనేవి ఎందుకో సంథింగ్ గుర్తుండవు గైస్, ఎందుకంటే మన ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఆయన అలా చెప్పగానే ఆబ్వియస్లీ అనిపించింది, 22 crores సంపాదించిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ప్రతి మంత్ 1 lakh వస్తూ ఉండే, నీకేంటి ఇబ్బంది. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అమ్మో ఒక్క నిమిషం గైస్, ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ 1 lakh వస్తుంది కదా, 1 lakh వచ్చిన దాంట్లో సరే 50,000 ఖర్చు పెట్టుకొని ఆ 50,000 మళ్ళీ ఎస్ఐపి చేసుకున్నాం అనుకో. ఎస్ఐపి అనేది మీకు ఐడియా ఉండిద్దే అనుకుంటున్నాను. ఎస్ఐపి ప్రతి దాంట్లో అంటే ప్రతి మంత్ ఎస్ఐపి లాగా, ఒక నిమిషం, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అక్కడ 2 crores ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే 2 lakhs ఎంత 1 lakh ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే అప్రాక్సిమేట్ వేసుకోండి, 1 lakh వస్తుంది. 2 crores బ్యాంక్లో పెట్టిన తర్వాత 1 lakh మీకు ఇంట్రెస్ట్ ద్వారా వస్తుంది అనుకుందాం. ఆ 1 lakhలో 50,000 ఖర్చు పెట్టుకొని ఆ 50,000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిలో 50,000 పెట్టుకున్నావు అనుకో, నీకు దగ్గర 12 monthsకి ఎంత అయింది, 6 lakhs అయింది. అలాగా 5 years చేసుకుంటే 30 lakhs అయింది. ఆ 30 lakhs ఆ 5 years తర్వాత నువ్వు తీస్తే అప్రాక్సిమేట్లీ నీకు 50 to 70 lakhs మధ్యలో వచ్చింది ప్రాఫిట్. ట్యాక్స్ పోను నేను చెప్తుంది, నాకు తెలిసి మ్యాక్సిమం ట్యాక్స్ పోను ఈజీగా 70 lakhs దాకా రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకోటి కూడా మన తెలుగు కమ్యూనిటీ మెంబర్ ఎవరు చెప్పారు యూట్యూబ్లో చూస్తూ ఉంటే, ఏంటంటే ఎస్ఐపి 5 years పెట్టుకున్న తర్వాత దాన్ని 2 yearsకి ఎక్స్టెండ్ చేసుకున్నావు అనుకో. సపోజ్ ఎస్ఐపి 5 yearsకి పెట్టావు, 30 lakhs అయింది. 30 lakhsలో నీకు ప్రాఫిట్ 20 lakhs వచ్చింది అనుకుందాం, 50 lakhs వచ్చింది. సరే నువ్వు 2 years ఎక్స్టెండ్ చేసావు. 2 years ఎక్స్టెండ్ చేసేసరికి అక్కడ ఏమైంది, ఇయర్కి 6 lakhs కడతా. సరే 5 yearsకి 30 lakhs అయినప్పుడు 6 5 30, 6 6 36, 6 7 42 lakhs, 42 lakhs 7 yearsకి అయినాయి. అప్పుడు నీకు అప్రాక్సిమేట్లీ 1 crore దాకా వచ్చే ఛాన్స్ ఉండేది. 80 lakhs నుంచి 1 crore దాకా వచ్చే ఛాన్స్. ఎందుకంటే 5 yearsకి నీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 6 5 30కి ఎంత వస్తుంది, 20 lakhs ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఒక 7 years నువ్వు పెంచుకున్నప్పుడు 6 6 36, 7 42 lakhs పెట్టినప్పుడు నీకు అప్రాక్సిమేట్లీ డబల్ వస్తుంది కదా. ఇక్కడ 50, ఇక్కడ దగ్గర నువ్వు 30 పెడితే 50 వస్తుంది, 20 lakhs వస్తుంది ప్రాఫిట్. నువ్వు అక్కడ 42 పెడుతుంటే ఎంత పెడుతున్నావు దానికి డబల్, ఎంత పెడుతున్నావో, ఇప్పుడు సపోజ్ 40 పెడితే నీకు ఇంకో 40 వస్తుంది కదా. అంటే ఆయన ఏమన్నారండి, ఇలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కొద్దిగా ఆ 2 yearsని కూడా కొద్దిగా మూవ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అనుకో, ఆ 5 years తర్వాత ఫిక్స్డ్ కాకుండా వీళ్ళు గట్టి బెటర్ రిటర్న్స్ అంట. ఎందుకంటే చాలామంది ఏంటంటే పర్టికులర్గా ఆ 5 years దాకా ఉంచుకుంటారు. ఆ 5 years తర్వాత మనీ తీసేసుకుంటారు చాలామంది. ఎవరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోరు. ఎక్స్టెండ్ చేసుకుంటే యూ విల్ గెట్ మోర్ మనీ. సెకండ్ బిగ్గెస్ట్ లెసన్ ఐ హ్యావ్ లర్న్డ్ ఏంటంటే, మా మమ్మీ నేను ఏంటంటే సుమన్ టీవీ అందరికి ఐడియా ఉండిద్ది. సుమన్ టీవీలో ఏం జరిగింది, పాత యాక్టర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇలాగా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళని. ఓకే, ఆ వీడియోస్ చూసాం. నాకు సింపుల్ ఒకే ఒకటి గుర్తొచ్చింది గైస్. ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రైజెస్ అన్ని ఇలా పెట్టేసి చూపిస్తున్నారు. అప్పుడు ఆయన ఇలాగా అవార్డు తీసుకున్నారు, నంది అవార్డులు ఎన్ని వచ్చినాయి. నాకు ఒకటి అనిపించింది, చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇంకా అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఇనాగ్రేషన్ ఉంది కదా. నాకు తెలిసి అంటే ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవార్డ్స్ ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఫ్యాన్ బేస్ వచ్చేసింది అని అంటే ఇంకా టాప్ ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నాము అని అంటే దాంట్లో టాప్కి వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఏంటంటే మరీ దాన్ని ఏమంటారు, మరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోలీస్ వాళ్ళ నాన్నగారు, కాకపోతే ఏంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరు. అయినా కానీ వచ్చి ఇక్కడ నిలదొక్కుని టాప్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఎంత సంపాదించారు, ఎంత చేశారు, ఎంత కష్టపడ్డారని చెప్పేసి. ఆ టాప్ నాచ్కి వచ్చేసిన తర్వాత నేను ఇలా ఇంటర్వ్యూకి వచ్చి అడగాల్సిన అవసరం ఉండదు. అది కాక పర్టికులర్గా నేను గుర్తించాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ ది పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు మైండ్ నుంచి బయటకు వచ్చేసింది. అంటే ఏంటంటే ఇలా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎవరెవరైతే పాత యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇలా అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కదా ఇంటర్వ్యూ చేస్తా. వాళ్ళకి అలాంటి రెస్పాన్స్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారు. టాప్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ గురించి పర్టికులర్గా ఆలోచించకుండా ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీదే నేను ఆర్టికల్స్ చదువుతా కదా రోజు,
ఏదో ఒక ఆర్టికల్ వాళ్ళ మీద ఉండేది గైస్. గూగుల్ మనం ఓపెన్ చేయగానే కింద ఆర్టికల్స్ అంటారు అనుకుంటా దాన్ని. వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఒక మెంబర్ గురించి అయితే పక్కా ఉండేది. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉండేది, లేకపోతే నిహారిక గారి గురించి, లేకపోతే చిరంజీవి గారి గురించి, లేకపోతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ గురించి, లేకపోతే రామ్ చరణ్ గారి గురించి, లేకపోతే రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ గారి గురించి. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపాసన. చెప్పాలంటే అందరికంటే ఉపాసన గారికి నేను పెద్ద ఫ్యాను. లైఫ్లో ఒకసారైనా మీట్ అవ్వాలి, అంటే 2% మెయిన్ మీట్ అవ్వాలి చెప్పాలంటే. క్రిస్టియానో రొనాల్డో ఒకళ్ళు, ఇంకొకళ్ళు వచ్చేసి ఉపాసన గారు, అంతే. దట్ ఈస్ ది థింగ్. అయితే అంటే నేను అనుకుంటాను, ఓకే మనం రీచ్ అవ్వమా అనేది సెకండరీ థింగ్. చిరంజీవి గారు 150 సినిమాస్ తీశారు. దాని తర్వాత పేరు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారనమాట. మనం కూడా అందరం అలా కష్టపడి ఒక 10 మంది మనల్ని గుర్తుంచుకునే విధానంగా అని చిన్న క్యారెక్టర్లు చేసే వాళ్ళని తప్ప మంచిగా ఏం చేసి మాట్లాడలేదు అనమాట. ఎవరి లైఫ్లో వాళ్ళు బెస్ట్. కాకపోతే ఎవరి లైఫ్లో వాళ్ళు బెస్ట్, సొసైటీలో ఎలా బెస్ట్ అవ్వాలి, అంత బెస్టే మనం చూపించుకోవాలి అందరం అనేది ఇంపార్టెంట్. ఏమో నాకు అర్థం కానట్టుంది ఈ వీడియో చెప్పడంలో కూడా మీకు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. ఉంచుకున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఆర్డర్ పెట్టిన తర్వాత అమెజాన్లో సంథింగ్ ఒక ప్రోడక్ట్ ఆ లేబులింగ్తో ఇచ్చారనమాట. సార్ అసలు చదవాలి కదా, చదవకుండా పడేయడం అనేది బాగోదు. అసలు ఏంటి అంత పర్టికులర్గా అమెజాన్ వాళ్ళ డెలివరీ ప్యాకేజింగ్ మీద దాని సంథింగ్ ఆర్టికల్ రాశారు, ఏంటి న్యూస్ లాంటిది ఏంటిది వాళ్ళ గురించి అనేది చదువుతాం. సంథింగ్ ఒక లేడీ గురించి అనుకుంటా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అది కాక మాకు 3 days హాలిడేస్ ఇచ్చారనమాట. ఫ్రైడే హాలిడే, సెకండ్ సాటర్డే ఇంకా రాలేదు ఏప్రిల్లో. నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే అప్పుడు ఎవరంట సెకండ్ సాటర్డే హాలిడే ఇప్పుడు ఇచ్చారు. సండే అలా హాలిడే అంటే వాళ్ళకి ఏం కాలేజ్ వాళ్ళకి తెలుసు మేము ఫ్రైడే హాలిడే ఇచ్చిన తర్వాత గుడ్ ఫ్రైడే, అందరికి హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఫ్రైడే హాలిడే ఇచ్చిన తర్వాత సాటర్డే ఎవరు రారని చెప్పేసి, ఇంకా సండే అలాగో హాలిడే కదా, ఆ 1 dayకి అటెండెన్స్ కోసం చాలామంది రారు. 1 day అటెండెన్స్ ఏముంది అని చెప్పేసి అందులో వాళ్ళు ఏం చేశారు తెలివిగా సెకండ్ సాటర్డే అనేది హాలిడే ఇవ్వకుండా ఇప్పుడు హాలిడే ఇచ్చేసారనమాట. అప్పుడు ఇంకా నాకు తెలిసి స్టార్ట్ అవుతాయి అనమాట.